కొడితే కొట్టాలిరా ఫుల్ కొట్టాలి, తాగితే తాగాలిరా తప్పటగాలి, బ్రాండెడ్ అయినా గాని బుడ్డెత్తే దించాలి. సిద్ధు నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చా నాన్న. ఇప్పుడే వచ్చావా? నేను చూసుకోలేదురా. ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? అక్కడేం చేస్తున్నావు? అక్కడేముంది, అక్కడేం లేదు నాన్న. సిద్ధు నువ్వు లోపలికి వెళ్ళిపోనా? అక్కడేం లేదు నేను దొరికిపో. ఏంటిది? అరుకు. అరుకా సరుకా? అరుకేరా. పిప్పును వస్తాను డాక్టరు నోట్లో వేసుకుని గొడగొడగొడ అని ఊసేమన్నాడు, అదే చేస్తున్నాను నాన్న. నిజంగా. ఎందుకు అబద్ధాలు? పగలు కూడా తాగేస్తున్నావు కదా? అవునా? మీ అమ్మ గుర్తొచ్చిందిరా. చిచి లేదురా, అదిగో ఆ మేఘాల మీద నిలబడి ఏమండి రండి అని చేతులు చాచి అలా పిలుస్తుందో చూడు. నేను వచ్చేస్తున్నాను. ఈ మధ్య పగలు కూడా గుర్తుకొస్తున్నా అనమాట. ప్రేమకి పగలు రాత్రి ఏముందిరా? చాలే సంతోషించు. నువ్వు నీ ప్రేమ ఎప్పుడు పడితే అప్పుడు తాగటం, ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పడ్డాం. ఇక గొడవలు ఆపవా? రామరామ, గొడవలేంట్రా? నేను నువ్వు చేసిన ఘనకార్యం ఏమిటి? ఓ అదా, మన తాతారావు గారి బామర్ది కూతురు పుష్పత అయితే వచ్చి అక్షంతలేమన్నారు, వెళ్ళేసి వచ్చాను. నేను అడుగుతుంది దాని గురించి కాదు. మరి ఎవరినో కొట్టావంట? అవ్వా నేనా? అన్ని అబద్ధాలే. ఎవరితో అనిపించుద్దాం. ఇది నాన్న చెప్తున్నాను. గోవిందు, హాయ్ గోవింద్, హావ్ యు సీన్ దిస్? నువ్వు వాళ్ళు కుమ్మేసింది పేపర్లో వచ్చింది, నీ ఫోటో కూడా వేశారు. హావ్ ఎ లుక్. ఏంటి మెడ పెరిగినా మందు కుడితే అదే పోతాయి. ఆగో, ఏంటంటున్నావు? మందు, మెడికల్ మందు రాస్తే పోద్దని చెప్తున్నాను. ఆ పేపర్ ఇవ్వు. ఇచ్చాను, ఎక్కేళ్ళు. వెళ్తున్నా. గోవింద్ చాలే, నువ్వు నీ సైకిల్ బుద్ధి లేకుండా టైంలో వచ్చాను. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? మా ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్తున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలుసు. ముందు ఇది ఎవడు చెప్పు. న్యూస్ పేపరు. ఈ న్యూసెస్ ఎవడో చెప్పు. నా ఫోటో సూపర్ గా ఉంది. ఇలా పేపర్ లో పడేందుకు సిగ్గులేదు? కూల్రా. రోజు నువ్వు టీవీలో కనిపించచ్చు, నేను మాత్రం ఒకసారి పేపర్ లో కనిపిస్తా తప్ప. అసలు అర్థం లేకుండా తండ్రి పైకి వస్తున్నా చూడకపోతున్నావురా. కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు. ఇలా కూడా పైకి వస్తాను మాకు తెలియదు. తెలుసుకోవాలి మరి. ఆహా. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి నువ్వు టీవీలో టై కట్టుకుని మాటలు చేసే పని నేను లుంగి ఎగ్గొట్టి చేతలో చేస్తున్నావా? రెండో ఒకటే. చాలే, పొద్దున లెగిస్తే ఇంట్లో ఎలకలతో గొడవ, బయట వెసలతో గొడవ. ఈ గొడవని ఎప్పుడు మానేస్తావు చెప్పు. ఇంకా డేట్ ఏమనుకోవాలా? నువ్వు ఇలా మొండిగా సమర్థించుకుంటానంటే అసలు ఇంట్లో చెడిపోతాను. అంత మాట అనకరా, తట్టుకోలేను, బాధపడిపోతాను రా. ఎంతైనా నేను నీ కన్న తండ్రిని రా. అది నువ్వు కాదు, నేను అనుకోవాలి. నువ్వే అనుకోరా. అరే అనుకోరా, పర్లేదు. చిచి, ఆఖరిసరిగా చెప్తున్నాను, వయసు తగ్గట్టు బిహేవ్ చేసావా సరే సరే, లేదా నేను నీతో మాట్లాడు.